కనిపించదు. అందుకోసం అనేసి దీనికి మనము పైపింగ్ అయినా గాని వేసేసుకోవచ్చు. లేదా ఇలా పెట్టి ముందుగానే ఇంతే మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. నా చేతిలో పార్సల్, ఈ పార్సల్ చూసినదేలేండి. కొత్తగా ఏం పార్సల్ అయితే ఇంకా ఏమీ లేదు. ఏ పార్సల్ అంటే ఈ క్లాత్ నేను పాతకాలం ఫ్రాక్ లాగా కుట్టాలనేసి క్లాత్ తెచ్చాను అన్నాను కదండి. ఆ క్లాత్ ఇది ఆన్లైన్ లో పెట్టినది. ఇది వచ్చేసి 5 మీటర్ల క్లాత్ అయితే ఉంది. ఈ క్లాత్ నేను ఏం కుట్టాలనేసి తీసుకున్నానంటే ఈ పాటను చూడండి, దారి పంట వస్తున్నాడు దావతో వస్తుండు అనే పాట ఉంది కదా. ఆ పాటలో డ్రెస్ వేసుకుంటుంది కదా, పాతకాలం స్టైల్లో ఫ్రాక్ అనేది వేసుకుంటుంది. పైన ఒక కలరు కింద ఒక కలర్ వచ్చేటట్టు దాన్ని నేను కుట్టాలి అనుకొని ఆ పాట వచ్చినప్పుడు అనుకున్నాను. కానీ దానికి తగ్గ క్లాత్ వెతుకుతూ ఉన్నాను. వెతుకుతున్నప్పుడు అయితే ఈ క్లాత్ దొరికింది. ఈ మోడల్లోనే అప్పుడు పాతకాలం సినిమాలలో వేసుకున్నట్టుగా నాకైతే అనిపించేసింది. అనుకున్న వెనకమ్మడే క్లాత్ నేను ఆన్లైన్ లో పెట్టాను. పెట్టిన తర్వాత ఇది డ్రెస్ కుట్టాలి అంటే పైన ఒకటి కలరు కింద ఒక కలరు అనేది మనకు గ్యారంటీగా ఉండాలి. కాబట్టి మనకు కింది కావాల్సిన కలర్ అయితే ఇది తీసుకున్నాను. పైన కలరు మనకు వేరే కలర్ కావాలి. వేరే కలర్ అంటే దీంట్లో బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లాక్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపించేసి సరే అన్నట్టుగా నేను ఆగి తర్వాత తీసుకుందాము అనుకున్నాను. ఇంకా నిన్న ఎట్టకేలకు బయటికి వెళ్ళి ఒక బ్లాక్ కలర్ క్లాత్ 1 మీటర్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ డ్రెస్ మనం కటింగ్ చేసి కుట్టేద్దామండి. చాలా ఈజీ మెథడ్ లో అనేది చూపిస్తాను. ఇందులో నుంచి మనకు డ్రెస్ కు ఎంత అవసరం పడుతుందో అంత అనేది తీసేసుకున్నాం. మాక్సిమం మనకు 2.5 అయితే సరిపోతుంది. అంటే దీంతో ఇంకో ఫ్రాక్ కూడా కుట్టొచ్చు. అది ఇంకొక వీడియోలో అనేది చూద్దాము. ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసి అనేది మనం కుట్టేద్దాము. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్కి వ్యూస్ అనేది రావట్లేదబ్బా, కొంచెం సపోర్ట్ అనేది చేయండి. నేనైతే ఇంకా చాలా కష్టపడుతున్నాను. వీడియో అనేది కొంచెం లెంతీగానే తీస్తాను. ఎందుకోసం అంటే లెంతీగా తీసేది మీకు క్లియర్గా అర్థం కావాలి, మీరు నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన అనేది నాకు ఉంటుంది. నేను ఉదరా బదరా చెప్పేసి వీడియో చిన్నగా చేసి పెట్టేయచ్చు, కానీ నాకు అది ఇష్టం ఉండదండి. ఏదైనా కానీ ఒకటి చెప్తున్నాను చేస్తున్నాను అంటే దీనికి నాకు ఖర్చు వస్తుంది. వీడియో తీయడానికి డబ్బులు ఖర్చు వస్తుంది. వచ్చినా కానీ పర్లేదు, మీకు బాగా డీటెయిల్ గా ఉండాలి కదా అన్నట్టుగా అయితే ఉంటుంది. నాకు యూట్యూబ్ నుంచి శాలరీ కూడా అనేది రాదండి. ఒక 5-6 నెలలు అంటే సంవత్సరంలో 1-2 సార్లు వస్తే గగనం అంతే. ఎందుకంటే మన ఛానల్ కు వ్యూస్ అనేది ఎక్కువగా రావు కాబట్టి. రాకున్నా కానీ నాకు శాలరీ, నేను దీనికి ఖర్చు పెట్టుకుంటున్న క్లాత్ కు మీకోసం వీడియోలు తీస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు నా ఛానల్ సక్సెస్ అవుతుంది, మీరు నాకు సపోర్ట్ చేస్తారనే ఒక ఉద్దేశంతోనే. ఏమో నాకు ఏ వీడియోలో అనేది ఇది చెప్పలేదండి, ఈసారి చెప్పాలనిపించేసింది. ఎందుకంటే మీరు ఏమన్నా కామెంట్స్ పెట్టినా ఏదో ఒకటి సపోర్ట్ చేస్తూ ఉన్నా కానీ నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంకా కొత్త మోడల్స్ కుట్టాలి, ఇంకా కొత్తగా చూపించాలి అనే ఒక విధంగా అనేది అనిపిస్తూ ఉంటుందండి. ఈ మధ్య కామెంట్స్ కూడా అనేది ఏమి రావట్లేదు. అంటే డ్రెస్ బాగుందా బాగలేదా అనేది కానీ ఇంకా వేరేగా అనేది కానీ ఏమి కామెంట్స్ పెట్టట్లేదు. పెట్టకుండా ఉన్నప్పుడు నాకు బాధ అనిపిస్తా ఉంది. ఒక వీడియో కోసము నేను ఎంత కష్టపడతానంటే అంత ఎక్కువగా కష్టపడతానండి. ఒక రోజు మొత్తం అనేది పడుతుంది దీన్ని కటింగ్ చేసుకోవడం కానీ, తీసుకోవడం కానీ, కుట్టేటప్పుడు కానీ చాలా కష్టపడతాను. ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ దానికి తగ్గ ఫలితం దొరకనప్పుడు బాధ అనిపిస్తుంది ఏదైనా. ఇంకా ఏమోలేండి, ఇది వదిలేసేయండి. ఇప్పుడైతే ఇంకా మనం కటింగ్ చేసి దీన్ని కుట్టేద్దాం పదండి. బ్లాక్ కలర్ క్లాత్ తెచ్చాను కదండి. క్లాత్ అయితే ఇదే అండి. ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ అండి. వీడియోలో ఏదో కలర్ డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. బ్లాక్ ఇది మొత్తం వచ్చేసి ఇది బ్లాక్ కలరే. దీన్ని ఇప్పుడు బాడీ పార్ట్ గా అనేది కట్ చేసేసుకున్నాము. బాడీ పార్ట్ కు సరిపడంత అనేది లైనింగ్ అనేది తీసుకున్నానండి. ఇది చూడండి 22 ఇంచులు అనేది ఎడల్పు అయితే ఉందండి. పొడుగు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి 2 ఉన్నాయండి, బ్యాక్ ఫ్రంట్ 2 అయితే ఉన్నాయి. దీనిలను ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా అనేది మర్చుకున్న తర్వాత ఈ డ్రెస్ కి అనేది కాలర్ కూడా వస్తుందండి. కాలర్ వచ్చేసి మనకు రౌండ్ గా వస్తుంది.
రౌండ్ కాలర్ వస్తుంది కదా, మనకు ఇలా రౌండ్ షేప్ లో అనేది కాలర్ వస్తుందండి. దీన్ని మనము నెక్ అయితే కనుక తీసుకున్నాము. నెక్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు 3.5 తీసుకుంటున్నానండి. ఇది నెక్ వచ్చేసి చిన్నగా వస్తుంది కదా, షోల్డర్ కొంచెము పెద్దగా ఉంటే బాగుంటుందండి. అందుకోసము నేను 3.5 అట్లా తీసుకుంటున్నాను. సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అండి. ఈ 6 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి. ఈ 2 అనేది ఇలా అనేది బాక్స్ టైప్ లో గీసేసుకోండి. ఇప్పుడు మనకు ఇక్కడ నెక్ ఎడల్పు గీసుకున్నాం కదా, ఇప్పుడు పొడవు అనేది గీసేసుకున్నాము. పొడవు వచ్చేసి 4.5 లేదా 5 ఇంచులైనా కానీ సరిపోతుందండి మనకు. అంటే కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, మనకు పెద్దగా ఉండకూడదు. నెక్ కాలర్ వస్తుంది కాబట్టి చిన్నగా ఉంటేనే మనకు నెక్ అనేది బాగా కనిపిస్తుందండి. ఇక్కడ షోల్డర్ అనేది మనకు కరెక్ట్ గా అనేది రావాలి. దీన్ని సంఖ రౌండర్ తో రౌండ్ చేసేసుకున్నాము. దీన్ని కూడా అనేది రౌండ్ చేసేసుకున్నామండి. నేను కొంచెం అనేది తగ్గిస్తున్నాను, నెక్ 4.5 మాత్రమే పెట్టుతున్నాను. మనకు కాలర్ వస్తుంది కాబట్టి నెక్ అనేది పెద్దగా ఉండకూడదు, అందుకోసం మళ్ళీ తగ్గించేసాను. ఇంతేనండి. బ్యాక్ ఫ్రంట్ అనేది నేను రౌండ్ గానే పెట్టేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి కూడా నేను ఇంకా ఏం డిఫరెంట్ అనేది తీసుకోవట్లేదండి. మీకు బ్యాక్ నెక్ కొంచెము డీప్ టైప్ లో అయినా పెట్టుకోవచ్చు, లేదా చాలా చిన్నగా జిప్ అలాగైనా కానీ వేసేసుకోవచ్చు అండి. చాలా మీకు జిప్పు వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే, మనము జిప్పు వేసుకోవాలి అనుకున్నప్పుడు నెక్ అనేది ఇక్కడ చూడండి 1 ఇంచి అలా తీసేసుకొని తర్వాత అనేది జిప్ అనేది వేసేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. 1 ఇంచ్ అలా తీసుకొని, అంటే బ్యాక్ నెక్ కు 1 ఇంచ్ అలా తీసుకొని జిప్ వేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. మనము అంటే నెక్ వచ్చేసి వెనక పెద్దగా వస్తుందండి. నేనైతే కనుక అలా తీసుకోవట్లేదు. కాలర్ ఇది మనకు ముందు మాత్రమే వస్తుంది కాబట్టి ఇలాగా 2 ఒకటే లెవెల్లో అనేది కట్ చేస్తున్నాను. ఇంతేనండి, మనకు 2 ఒకేలా వస్తాయి. ఇక్కడ అనేది మనకు కాలర్ వస్తుంది, ఇలా వస్తుందండి కాలరు. మనకు ఇలా కాలర్ అనేది ముందర అనేది వస్తుంది, మనకు ముందు సైడ్ అనేది ఇలా వస్తుంది. దీన్ని మనం అసలైన క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకున్నాము. అసలైన క్లాత్ మీద పెట్టి కటింగ్ అయితే చేశాను. దీన్ని పక్కన పెట్టేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది నేను కుట్టేటప్పుడు అనేది చూపిస్తానండి కటింగ్ చేసి. ఇది పక్కన పెట్టేసుకొని చూడండి, 2.5 మీటర్ అనేది నేను వేరు చేసేసాను. 2.5 మీటర్ వేరు చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా అంబ్రెల్లా కటింగ్ లాగా వేసేసుకోవడమేనండి. చూడండి, ఈ 2 మడతలతో ఇలా మనకు 2 మడతలతో మడుచుకోవాలండి. ఇలా 2 మడతలతో మడుచుకున్న తర్వాత దీన్ని ఈ మూల తీసేసి ఇలా క్రాస్ గా మనము అంబ్రెల్లా కటింగ్ వేసేసుకోవడమే. మీకు ఎంత పొడుగు కావాలి అనేది పెట్టుకొని తీసుకోవాలి. అంటే డ్రెస్ పొడవును పట్టించి మీరు తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. నేను ఇలా పెట్టిన తర్వాత మనకి ఎంత పొడవు వస్తుందో ఇక్కడ ఎంత పొడవు వస్తుందో అంత పొడవు అనేది తీసేసుకుంటున్నాను. ఇలా అనేది కింది వైపు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము కట్ చేసేసుకోవాలి. అంటే నడుము కట్ చేసుకోవాలండి. నడుము వచ్చేసి నేను 7 ఇంచులు అలా తీసుకుంటున్నానండి. 7 ఇంచులు లేదా 7.5 అలా అయినా తీసేసుకోవచ్చు. నేనైతే ఇలా అనేది తీసేసుకుంటున్నాను. అంటే కొంచెం తక్కువనే తీసేసుకోండి, మళ్ళీ కావాల్సింటే అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంతేనండి, మనకు అంబ్రెల్లా కటింగ్ కూడా అయిపోయింది. చూడండి, ఇది మనకు 2 అనేది కటింగ్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు అనేది కుట్టేద్దాము. మనం డ్రెస్ అయితే కనుక కటింగ్ చేసుకున్నాం కదండి, దాంట్లో బ్యాక్ భాగ్ అనేది నెక్ తిప్పేసానండి. నెక్ తిప్పేసి ఇది చూడండి టక్స్లు వేసేసాను. థ్రెడ్స్ అనేది ఇక్కడ పెట్టేశానండి, ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టేశాను. అవి కూడా చిన్నగా పెట్టానండి. ఫ్రంట్ భాగం కూడా అనేది లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయిన్ చేశాను. నెక్ అయితే కనుక తిప్పి వేయలేదు, టక్స్లు అయితే కనుక వేసేసానండి.
ఇప్పుడు మనము దీనికి కాలర్ అనేది పెట్టాలి. కాలర్ పెట్టాలి కాబట్టి ముందుగా ఈ నెక్కుననేది ఇలా మడుచుకోండి. సమానంగా వచ్చేటట్టు అనేది మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ మార్కింగ్ మనకు కాలర్ పెట్టేటప్పుడు మనకు కరెక్ట్‌గా అనేది వస్తుంది. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను కాలర్ కోసము క్లాత్ మీద క్యాన్వాస్ పెట్టి ఐరన్ అయితే గనక చేసేసాను. ఐరన్ చేసేసుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని అనేది మనము ఇలా మడిచేసుకుందాము సగానికి అనేది. ఇప్పుడు చూడండి దీన్ని ఇలా దీని మీద పెట్టేసామనుకోండి, మనకు ఎక్కడి వరకు నెక్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. నీట్‌గా అనేది ఒకసారి ఎత్తులు తగ్గులు రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఒకసారి మనము నెక్ అనేది తిప్పేసిన తర్వాత ఇంకా మనకి ఏం రాదండి. మళ్ళా వేరేది అంటే తప్పొచ్చింది అంటే ఎక్కువగా వచ్చినా, తక్కువగా వచ్చినా మనం ఏం చేయడానికైతే గనక ఉండదు. చూడండి ఇది నెక్ వచ్చేసి మనకు ఇక్కడికి నెక్ వచ్చేసింది. షోల్డర్‌కు ఇక్కడికి ఉంది. మీకు ఈజీ మెథడ్‌లో అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు కాలర్ వచ్చేసి ఇంతవరకు అంటే చిన్నగా పెట్టుకోవచ్చు. అలా అనేసి పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే అంటే ఒక 2 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 2 ఇంచులకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అనేది ఒక ఇంచున్నర తీసేసుకుంటున్నాను. ఎక్కువ లేకుండా ఇంచున్నర మాత్రమే తీసేసుకుంటున్నాను. దీన్ని నెక్‌ను గీసేసుకోండి. కానీ పొరపాటున గాని కూడా ఈ నెక్కుననేది ముందుగా కట్ చేయకూడదు. కట్ చేసామనుకోండి మనకు ఎక్కువ తక్కువగా వచ్చినప్పుడు చాలా అంటే గనక చాలా ఇబ్బంది పడాల్సిందైతే గనక ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాక్స్ టైప్‌లో గీసేసాను చూడండి. బాక్స్ టైప్‌లో గీసేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ చేసేసుకోండి. నెక్ రౌండ్ ఎట్ట చేసుకుంటాము అలా రౌండ్ చేసేసుకున్న తర్వాత అంటే ఈజీ మెథడ్‌లో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి రౌండ్ ఫస్ట్ అనేది రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇలా, ఇలా గీసేసుకోవడమే. నెక్ చూడండి మనకి ఎంత ఈజీగా వచ్చిందో మీకు అర్థం కావడం కూడా చాలా ఈజీ మెథడ్‌లో అనేది అంటే ఈజీగా అనేది అర్థమవుతుంది. ఈ నెక్ అనేది అస్సలు కట్ చేయకండి. ఇది మాత్రమే మనము కటింగ్ చేసుకోవాల్సిందైతే ఉంటుంది. జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి. క్లాత్ అనేది కదలకుండా మీరు ఫస్ట్ టైం కట్ చేస్తుంటే కొన్ని పిన్నులు పెట్టుకున్నా పర్లేదు మనకు. నేను గీసిన ఇటు సైడ్ మాత్రమే కట్ చేశాను. ఎందుకంటే మనకు కుట్లలోకి పోతుంది కదండి, అప్పుడు తక్కువ వస్తుంది క్లాత్. అందుకోసం నేను ఇటువైపు అనేది కట్ చేశాను. చూడండి మనకి ఇలా వస్తుంది. దీన్ని చూసి మీకు ఏందక్క ఇదేం కలరు అనేసి అనిపించవచ్చు. తర్వాత అనేది చెప్తాను. ఇప్పుడు దీనికి మనము కాలర్ మనకు బ్లాకే కదండి. కాలర్ కూడా మనము బ్లాకే తీసేసుకున్నాం కాబట్టి మనకు కాలరు ఉంది అనేది పెద్దగా అనేది కనిపించదు. అందుకోసం అనేసి దీనికి మనము పైపింగ్ అయినా గాని వేసేసుకోవచ్చు. లేదా ఇలా పెట్టి ముందుగానే కుట్టు అనేది వేసేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టి కుట్టేసుకునే ముందు అనేది క్రాస్‌గా అనేది కట్ చేసుకోవాల్సిందైతే ఉంటుందండి. ఇది ఇలా సాగినట్టు అంటే మెడ పీస్ కట్ చేస్తాం చూడండి. సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాల్సింది ఉంటుంది. దీన్ని కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి కుట్టు వేసేసుకున్నామండి. చూడండి కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టేసుకోవాలి. డాట్స్ అనేది పెట్టుకున్న తర్వాత దీన్ని అనేది తిప్పేసేసుకున్నాము. ఇప్పుడు పైన నుంచి కుట్టు వేసేసుకోవాలి. పై కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని సగానికి ఇలా మర్చేసుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఎగస్ట్రా లైనింగ్ బయటికి ఏమైనా కనిపిస్తుంటే దాన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు
బ్యాక్ సైడ్ అనేది లైనింగ్కి వెళ్ళి అనేది తీసుకోవాలండి. అసలైన క్లాత్కి వెళ్ళి కాకుండా లైనింగ్కి వెళ్ళి తీసేసుకొని అటు సైడ్ కూడా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాము. ఇలా మర్చుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా అనేది నెక్కును అనేది కుట్టేసేయాలి. దీన్ని కరెక్ట్గా పెట్టేసి పిన్నులు పెట్టేసుకున్నాము. ఇలా రౌండ్గా అనేది కుట్టుకోవాలి. కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది పెట్టుకోవాలి. డాట్స్ పెట్టేసుకొని ఇటు సైడ్ అనేది తిప్పేసుకోవడమేనండి. ఇంతే, మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. మనకు నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకుందామండి. షోల్డర్లు అయితే జాయిన్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకుందాము. హ్యాండ్స్ కోసం అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నా అండి. ఇది 2 మడతలతో ఉంది. దీన్ని అనేది మనము ఇలా మర్చుకున్నామంటే 2 హ్యాండ్స్కి వస్తాయి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అనేది తీసేసుకుందాము. పొడవు వచ్చేసి 9 ఇంచులు తీసుకుంటున్నానండి. అలాగే మనకు కుచ్చు అంటే మనకు చిన్న కొంచెం బఫ్ పెట్టేస్తున్నానండి 3 ఇంచులు. బఫ్ ఎందుకంటే రాసి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ బఫ్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా అనేది గీసేసుకోవాలి. కొంచెం ఎక్కువగా తీసేసానండి. ఇది అసలైన క్లాత్ మీద పెట్టేసి కుట్టు వేసేద్దాము. హ్యాండ్స్ అయితే కనుక కుట్టేసానండి. మనకు హ్యాండ్స్ చూడండి ఇలా అయితే కనుక వస్తాయి. హ్యాండ్స్ కుట్టేసాను. ఒక సైడ్ అనేది కుట్టు వేసానండి. స్ట్రైట్ కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు మనము ఈ క్లాత్ ను దీన్ని అనేది జాయింట్ అయితే కనుక చేసేసుకుందాము. కుట్టు అనేది వేసేసానండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఇంచుల ఎడల్పుతో అనేది క్లాత్ తీసేసుకోండి. క్లాత్ తీసేసుకొని దీన్ని అనేది ఇలా కుట్టుకోవాలి క్రాస్ గా. వెనక థ్రెడ్స్ కట్టుకోవడానికి కుట్టుకుంటాం కదా, ఆ విధంగా దీన్ని తిప్పేసేసుకున్నాము. ఇలా అనేది తిప్పేసేసుకోవాలి. ఇలాగనే ఇంకొకటి అనేది కుట్టుకోవాలి. ఇది ఎలా రావాలంటే ఇంకొకటి మనకు ఒకటి ఇది నడుము ఎంత ఉంది అంత అనేది తీసేసుకోవాలి. ఇంకొకటి నడుము ఎంత ఉందో దానికి డబల్ అనేది తీసేసుకోవాలి. అంటే చుట్టూ వచ్చేటట్టు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ముందు వైపు అనేది తీసేసుకోండి. ఎక్కడి వరకు అనేది మనకు కుట్టు వేసేసామో అక్కడికి అనేది ఇలా పెట్టేసుకొని ముందు వైపు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత సేమ్ కలర్ దారం అనేది తీసేసుకోండి. బ్యాక్ వైపు అనేది తీసేసుకోండి. మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టును ఇలా పై వైపు అనేది తీసేసుకోండి. పై వైపు తీసేసుకొని ఇక్కడ చూడండి, దీన్ని ఇలా పెట్టి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇది ఎలా ఉంటుందంటే పైన మిడ్డి వేసుకున్నట్టు ఉంటుందండి. ఇట్లా ఉడితెనక మనకు ఇలా అతుక్కొనే ఉంటుంది, కానీ చూడ్డానికి బయటికి మిడ్డి వేసుకున్న విధంగా అనేది కనిపిస్తుంది. మనకు బ్లాక్ క్లాత్ అనేది ఇటు సైడ్ అనేది కనిపించకుండా వేసుకోవాలి. చూడండి ఇలాగనే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని వరకు అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా కుట్టు వేసేసుకోవాలి.
ఇప్పుడు చూడండి, ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళా పక్కన నుంచి ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే పైన కూడా కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకటి చిన్నది ఉంది కదండి, దాన్ని కూడా ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవాలి. సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో అలాగనే. ఇలా అనేది ఇటు సైడ్ కూడా కుట్టు వేసేసుకోవాలి. ఈ రెండు దాని మధ్యలో ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా గ్యాప్ అనేది ఉండాలి. ఇలా గ్యాప్ ఉంటే మనకు ఇలా ముడి వేసుకోవడానికైతే ఉంటుంది. బెల్ట్ టైప్లో అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు స్ట్రైట్ కుట్టు వేసేసుకుందామండి. స్ట్రైట్ కుట్టు వేసేసుకొని ఈ కింది సైడ్ అనేది మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాము. చూడండి, స్ట్రైట్ కుట్లు అనేది వేసేసాను. స్ట్రైట్ కుట్లు వేసేసి కింద అనేది మడిచి కుట్టేసానండి. ఇప్పుడు డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాము, మనం అనుకున్నట్టు వచ్చిందా లేదా అనేసి. నాకు తెలిసినంతలో బాగా వచ్చింటుంది, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు అనేది అర్థమవుతుందండి ఎలా వచ్చింది ఏంది అనేది కూడా. చూడండి, బాగా కనిపిస్తుంది కదా, ఇది వేసుకుంటే మీకు తెలుస్తుందండి. ఇక్కడ మనకు థ్రెడ్స్ కోసం పెట్టాను కదా, ఇదైతే కనుక ఇలా వస్తుంది. మనకు బ్యాక్ ఏమైనా లూజ్ ఉన్నదంటే దీన్ని ఇలా కట్టుకోవచ్చండి. ఇది నెక్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. ఇది బ్లాక్ క్లాత్ వచ్చేసి షైనింగ్ వచ్చిందండి. షైనింగ్ వచ్చిందాన దూరం పోతుంటే వేరే క్లాత్ మాదిరి కనిపిస్తా ఉంది. ఈ డ్రెస్ నేను వేసుకొని కూడా చూపిస్తాను, వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థం అవుతుంది కదా. ఈ డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదా, డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఇలా అయితే మనకు వస్తుంది. నెక్ కూడా చూడండి ఎంత బాగుందో, మనకు ఈ నెక్ కూడా అనేది చాలా బాగా వచ్చేసింది కదా. ఈడ నేను ఇలా అయితే పెట్టేశాను కదా, మనము ఇప్ప తీసుకొని కట్టుకోవడానికి అంటే మళ్ళీ వేసుకోవడానికి ఒక్కసారి వేసుకోగలం కానీ ఇబ్బందిగా ఉంటుంది. కేవలం దీనికే డ్రెస్కి ఇలా ఉన్నదనుకోండి, అటాచ్ దీనికే కలిపి కుట్టామనుకోండి పెద్దగా మనకు అవసరం లేదు. ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది. చూడండి, కట్టుకున్నట్టు ఉంది. బ్యాగ్ కూడా అనేది చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ జుట్టుకు అనేది ఇలా వేసానండి. ఇలా అనేది చేశాను. ఇలా చేసి అనేది సేమ్ క్లాత్ అనేది పెట్టేశాను. ఇలా కూడా బాగుంటుంది కదా అనేసి. ఇంకొకటి కూడా ఇలా హెయిర్ బ్యాండ్స్ కూడా చేశాను. మా పాప వేసుకున్నప్పుడు హెయిర్ బ్యాండ్స్ 2 చెల్లు కట్టి హెయిర్ బ్యాండ్స్ వేసుకున్నా బాగుంటుంది అనేసి. ఇంకొకటి వచ్చేసి ఇది మామూలుగా ఇలా మడిచి అనేది కుట్టేశానండి. ఇలా పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టి ఇలా కట్టుకొని ఉంటారు కదా పాత సినిమాలో హీరోయిన్లు, ఆ టైప్ లో ఉండాలనేసి వేసాను. నేను కట్టుకుంటే కనుక చండాలంగా ఉంటుంది, మీకు కూడా తెలుసు. అందుకని నేనైతే కట్టుకోవట్లేదు. ఈ డ్రెస్ అయినా నేను ఇప్పుడు వేసుకొని చూపించేదాన్నే కానీ తర్వాత మా పాపే వేసుకుంటుంది. అందుకని నేను వేసుకోకుండా ఇలా సింపుల్ గా హెయిర్ బ్యాండ్ కి ఇలా పెట్టుకున్నానండి. ఇదైనా కానీ చాలా బాగుంటుంది కదా అనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది? నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. మనము పైన సట్టు కుట్టేసి ఇది మిడ్డీ కుట్టేసి రెండు అది పెద్ద ప్రాసెస్, కొంచెం ఎక్కువనే టైం పడుతుంది. దానికన్నా ఇలా ఫ్రాక్ లా కుట్టుకున్నామంటే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. మా పాపకు కూడా తొందరగా నువ్వు వీడియో తీసుకో మమ్మీ, నేను వేసుకుంటాను అని పట్టిందండి. డ్రెస్ ఎలా ఉంది అనేసి తప్పకుండా అనేది